సరళమైన జీవనం అవసరం. దానికోసం ఇక్కడ అంతా సరళంగా జీవిస్తారు. ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్తారు, తర్వాత కాలేజీకి వెళ్తారు, తర్వాత ఒక జాబ్ చేస్తారు, ఒక 5 కోట్ల రూపాయలు సంపాదిస్తారు సంవత్సరానికి. సంపాదించిన నెలకు 5 కోట్లు సంపాదిస్తారు అనుకోండి, ఏం చేస్తారు? ఏం లేదు, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ చావు, పుట్టుక, ముసలితనం, రోగం మనకున్న సమస్యల నుంచి బయటపడి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అది వైకుంఠానికి వెళ్ళే దారి అది. అంతేగాని టెక్నాలజీ ఏం చేస్తుంది? ఇప్పుడు రేడియేషన్, పిల్లలు పుడతలేరు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ సమస్యలన్నీ చూస్తూ ఉన్నారు. సిటీలో పెద్ద పెద్ద బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా ఇలాంటి నగరాల్లో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. అందుకని గ్రామ జీవితం మంచిదని అందరూ జీవించడం కోసం ఇలా ఇక్కడ నివసిస్తున్నారు. దీన్ని వర్ణాశ్రమ కళాశాల అంటారు. ఇప్పుడు ఒక 1 month క్యాంప్ జరుగుతుంది. మీరు నెక్స్ట్ ఇయర్ మీరు పంపించవచ్చు. 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వాళ్ళకు చేనేత నేర్పించడం, ఇక్కడ మీరు చూడవచ్చు కొత్త వాళ్ళు. తర్వాత వ్యవసాయం నేర్పించడం, గానుగ నేర్పించడం, కుండలు నేర్పించడం, బుట్టలు నేర్పించడం, పాత వృత్తులు